క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిదాతలు కీర్తిశేషులు ముచ్చి జోసెఫ్ 25వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య ముచ్చి మరియరత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పాము కమల్ మనోహర్ మరియు కుటుంబ సభ్యులు, పాము కమల్ మనోహర్ తల్లి కీర్తిశేషులు పాము ఏంజలమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భువనగిరి రెజీనా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బంధనాదం మేరీ మాణిక్యం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బోసి మహీర్ రాయబోయే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మహేంద్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సాగరమాత విచారణ మాలపాటి మరియదాస్, ఫాతిమా మేరీ, బండి అంతోని, అనిలా కుమారికి మంచి ఉద్యోగం, రోసి సాగరికకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని, జాన్ రవికాంత్, అలీషాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని రాజ్ కుమార్, శిరీష, విజయకుమారి, మేరీ కుమార్, జువి, సాహస్, అనూష, విద్యాసాగర్, రాకేలమ్మ, విద్యాసాగర్, అక్షయ్, అమల, గ్రీష్మిత్ కుటుంబ సభ్యులు లూర్దు మాత పేరట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో ఆది కాండం నుంచి గ్రహించబడింది. మనందరికీ బోధించే సందేశం ఏమిటంటే, దైవ ఆజ్ఞలను ధిక్కరిస్తే దేవుని శాపమునకు గురి అవుతాము. అదే జరిగింది నేటి మొదటి పట్టణంలో. ఆదాము అవ్వలు ఏదోను వనములో ఎంతో సంతోషంతో జీవించారు. కానీ దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడం వలన దీవెనలకు బదులుగా శాపమును కొని తెచ్చుకున్నారు. నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను 4,000 మందికి పైగా వారికి ఆహారంగా పంచి ఇచ్చారు. ఇదంతయు కూడా దేవుని యొక్క అమూల్యమైన శక్తికి, దేవుని యొక్క ఆయన యొక్క ప్రతినిధికి, మరి ముఖ్యంగా అతని దైవత్వానికి నిదర్శనంగా తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరము కూడా ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను, తప్పిదములను అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఆ ప్రభుని ముందు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదని ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. దేవుడు ఏదేను తోట నుండి వారిని వెళ్ళగొట్టి నేల సాగు చేయుటకు పంపివేసెను. ఆదికాండము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 24 వరకు. దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ నుండివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలలో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండిమల్లెలలో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనని పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండుని ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపముకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక కొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని
నేను తినవలదనని పండును తింటివి, నీ వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికిన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చపొదలను మొలిపించును. నీవు పొలములోని పంటలో పొట్ట నింపుకొందువు. నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపోదు వరకు నీవు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోదువు. జీవులకందరకు తల్లిగా ఉన్న నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదాముకు ఏవకు తొడిగెను. అప్పుడు దేవుడైన యావే, మానవుడు కూడా మంచి చెడ్డలు గుర్తించి మా సాటి వాడయ్యను. అతడిక చెయ్యి చాచి ప్రాణమిచ్చి చెట్టు పండ్లను కోసుకుని తిని శాశ్వతముగా బ్రతుకునేమో అనుకొనెను. కావున ఆయన ఏదేను తోట నుండి నరుని వెళ్ళగొట్టెను. అతడు పుట్టిన నేలను సాగు చేయుటకు అతనినే పంపివేశెను. ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేశెను. ఆయన ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను దేవదూతలను గుండ్రముగా తిరుగుచూ నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను. ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవరిని రానియకుండుటకే దేవుడు ఇట్లు చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నాకు వాసస్థలముగా నుంటివి. పర్వతములు పుట్టక మునిపే, భూమియు లోకమును ఏర్పడక పూర్వమే అనాది కాలము నుండి నీవు దేవుడుగా నుంటివి. ఎల్లకాలమును నీవు వేల్పుగా నుందువు. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరలా మన్నై పొండని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానము. అవి గతించిపోయినన్నిటికీ దినములలో రేయి అందలే ఒక్క జాముతోనూ సరి సమానము. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను వరదవలే ఈడ్చుకొని పోయిదవు. వారు కలవంటి వారు, ఉదయమున మొలకెత్తి గడ్డి వంటి వారు. అది వేకువన ఎదిగి పూయును, సాయంకాలమున వాడి ఎండిపోవును. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయుము. దానివలన మేము విఘ్నులమగుదుము. ప్రభు, నీ క్రోధమును అణుచుకొనుము. నీవింకను ఎంతకాలము కోపింతువు? నీ దాసుల మీద దయచూపుదువు. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై మారుచున్నది నీ వాక్యము. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై మారుచున్నది నీ వాక్యము. మధురము నీ వాక్యము, చుంపితేనె కన్నెను మధురము నీ వాక్యము. ఇదే సువార్తనిది, యేసుని వాక్యమిది. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. మరి ఒక మారు మహాజనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. కాని వారు భుజించుటకు ఏమీయూ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు, వీరికి భుజించుటకు ఏమీయునూ లేదు. అందువలన నాకు జాలి కలుగుచున్నది. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లపోవుదురు. ఏలయనా వీరిలో కొందరు చాలా దూరము పయనింపవలెను అని పలికెను. అందులకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనము ఎక్కడి నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము అని ప్రత్యుత్తరమిచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా 7 రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చిరి. అంతటి యేసు ఆ జనసమూహమును అచ్చట కూర్చుండ ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వానిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగుచేసి 7 గంపలు నింపిరి. ఆ భుజించిన వారు రమారమి 4,000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవనెక్కి శిష్యులతో దల్మనూత ప్రాంతమునకు వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణము ఆది కాండం నుంచి తీసుకొనబడింది. ఈ ఆది కాండంలో మరీ ముఖ్యంగా మన ఆది తల్లిదండ్రులు దేవుని యొక్క మాటను ధిక్కరించినందువలన శాపమునకు గురి అయ్యారు అని తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా చిన్ననాడు మనము సత్యోపదేశ పాఠశాలలో వినుంటాము. సత్యోపదేశ క్లాసుల్లో మనకు బ్రదర్లు అమ్మగారులు చెప్పుంటుంటారు, పాపము అనగా ఏమి అంటే సర్వేశ్వరుడు ఆజ్ఞాపించిన దాన్ని బుద్ధి వివరము తెలిసిన వెనుక మనసొప్పి మీరుటయే పాపము. అనగా సర్వేశ్వరుడు ఇది చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని మనకి కూడా ఇది చేయడం తప్పు అని తెలిసి కూడా ఆ ఆజ్ఞను అతిక్రమించడమే, పాటించకుండా ఉండడమే, ఉల్లంఘించడమే పాపము అని మనకు సత్యోపదేశం నేర్పిస్తుంది. మరి నేడు మన ఆదిమ తల్లిదండ్రులు అనగా ఆదాము అవ్వలిద్దరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించారు, దేవుని యొక్క కట్టడలను ఉల్లంఘించారు. ప్రభు అయిన యావే ఏం పలికాడు వారితో? ఇదిగో మీరు ఏదోను తోటలో అంతటా తిరిగి ప్రతి ఒక్క చెట్టు పండ్లను మీరు భుజించి సంతోషంగా కలకల్లాడుతూ నా ఆనందంలో మీరుండండి అని పలికాడు. కానీ ఈ తోట నడుమ ఒక చెట్టు ఉంది, అది మంచి చెడులను తెలివినిచ్చే చెట్టు.
మీరు ఆ ఒక్క చెట్టు పండు తప్ప మిగతా చెట్టు పండ్లన్నీ కూడా మీరు తిని ఆనందించండి, సుఖించండి అని ప్రభు పలికాడు. కానీ ప్రియ సహోదర సహోదరి, ఈ స్త్రీకి అనగా యావమ్మకు ఆ పండును చూచినప్పుడల్లా ఎంతో సుందరంగా, అందంగా, ఆకర్షణీయంగా కనబడుతుంది. అనగా పాపము కూడా అంతే. పాపము మనల్ని ఎప్పుడు కూడా ఆకర్షిస్తుంది, ఎంతో సుందరంగా, అందంగా కనబడుతుంది. కానీ ఒక్కసారి ఊబులో దిగాక అయ్యో నేను పాపం చేశామని మనం బాధపడతాం. అదే విధంగా జరిగింది నేడు కూడా. నేడు ఆదాము అవ్వలు కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరి వారు దేవుడు తినవద్దన్న పండును తిన్నారు. తినడం కారణంగా వారికి కనువిప్పు కలిగింది. వారు మొండుమలుతున్నారని గుర్తించుకుని గ్రహించి చెట్లు వెనకాల పొదలలో దాక్కున్నారు. దేవుడు ఆదామును పిలుస్తున్నాడు, ఓయి ఆదాము నీవు ఎక్కడా అని పిలిచినప్పుడు ఆదాము ఇచ్చిన సమాధానం ఏంటి? ప్రభు, నీ అడుగుల చప్పుడు విని నేను భయపడి దాక్కుని ఉన్నాను. ఎందుకు? ఇన్నాళ్ళు లేని ఆ భయము, ఇన్నాళ్ళు లేని ఆ సిగ్గు, ఇన్నాళ్ళు లేని ఆ భీతి ఇప్పుడు ఎందుకు వచ్చింది? వెంటనే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నేను తినవద్దన్న పండును నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు దానికి ఆదాము అవ్వలు మంచి సమాధానాలు ఇచ్చారు ఒకరినొకరు. మొట్టమొదటిగా ఆదాము ఏం చెప్తున్నాడు? ఆదామును అడిగినప్పుడు, అయ్యా నేను అమాయకుణ్ణి, నేను తిన్నాను, కానీ ఎలా తిన్నానంటే నీవు నాకు తోడుగా ఇచ్చావే, ఆ స్త్రీ వల్ల నేను ఈ పండు తిన్నాను, కానీ నా అంతటగా నేను దాన్ని కోసుకుని తినలేదంటున్నాడు. మరి రెండోదిగా వెంటనే దేవుడు అవ్వను ప్రశ్నించాడు, నువ్వెందుకు ఎంత పని చేసావని అడిగినప్పుడు అవ్వ ఏం చెప్తుంది? ఇదిగో ఈ సర్పము నన్ను మోసగించి ఈ పండు తింటే మీరు దేవుని కంటే అంటే నీకంటే తెలివిగలవారముగా ఎప్పుడు కూడా మరణం లేకుండా ఉంటామని, ఇవి తినడం వల్ల మాకు తెలివితేటలు వస్తాయని చెప్పి నన్ను మోసగించింది, అందుకని నేను ఈ పండు తిన్నాను అని సర్పం మీద పెట్టింది. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఆదాము అవ్వలు ఇరువురు కూడా తమ తప్పును ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ పోతున్నారు, ఒకరికొకరు వంతులేసుకుంటున్నారు. ఇది నా తప్పు కాదు, నా తప్పు కాదు, మేమిద్దరం కూడా పునీతులు, అమాయకులు, మాకే నిర్దోషులం, మాకే తప్పు తెలియదు అంటూ వారు చెబుతున్నారు. అందుకు గాను ప్రభు ఏం చేస్తున్నాడు? వారికి శిక్ష విధిస్తున్నాడు. అందుకే మనం చదువుతూ ఉంటాము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, తన పాపములను కప్పిపెట్టుకునేవాడు బాగుపడడు, ఆ పాపమును నొప్పుకునేవాడు దేవుని దయను పొందును. ఎవరైతే దేవుని సమక్షంలో తన పాపములు ఒప్పుకుంటాడో అటువాడు దేవుని దయకు, దేవుని ప్రేమకు, దేవుని కరుణకు పాత్రుడవుతాడు. ఎవరైతే తమ పాపములను దైవ సన్నిధిలో ఒప్పుకోరో, దేవుని ముందు ఒప్పుకోరో అటువారు తమ పాపములను కప్పిపెట్టుకున్నవాడు బాగుపడడు. ప్రియ సహోదర సహోదరి, అందుకే మనందరం కూడా దైవ సన్నిధిలో మనం బలహీనము, పాపాత్ములు కనుక మన పాపములను ఒప్పుకొనడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకనే ఈనాడు ప్రభు చాలా చక్కని వాగ్దానం, అదేవిధంగా చాలా చక్కని అంశం మనకు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే ఎవరైతే పాపం చేస్తారో వారికి శిక్ష, అదేవిధంగా ఎవరైతే పాపం చేయడానికి ప్రోత్సహిస్తారో, పాపం చేయడానికి సహాయపడతారో, పూరి కలుపుతారో వారికి కూడా శిక్ష తప్పదు. ఇద్దరికి కూడా శిక్షే. మరి మనం గ్రహించినట్లయితే కనుక ఆదాము అవ్వ తప్పు చేశారు, దేవుడు వారికి శిక్ష విధించాడు. అదేవిధంగా వీరిని ప్రోత్సహించిన సైతాను అనగా పాము, ఈ పామును కూడా దేవుడు శిక్షించాడు. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి మనం 3వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు చదువుకుంటే ఇక్కడ రాయబడి ఉంది. మొట్టమొదటిగా దేవుడు
పాము రూపంలో సైతానికి శిక్ష విధిస్తున్నాడు. సర్పం రూపంలో విచ్చేసిన ఈ సైతానికి ఏ విధంగా శిక్షిస్తున్నాడంటే పాముకి, ఇదిగో నీవిక నుండి పొట్టతోనే ప్రాకుదువు, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరము వైరము కలుగును, వారేమో నీ తలను చెదకొడదరు, నీవేమో వారి యొక్క మడమలను కరుతవని పాముకు శాపం పెట్టాడు. 16వ వచనంలో స్త్రీతో అంటున్నాడు, ఇదిగో అవ్వా, నీవు నా ఆజ్ఞను ధిక్కరించావు కనుక నీవు ప్రసవ వేదన పడినప్పుడు మహా బాధను నువ్వు చవి చూస్తావు, కనుక నీకు ఈ బాధ తప్పదు అంటూ ఆమెకి శాపాన్ని ఇచ్చాడు. మానవుడితో అయిన ఆదాముతో ఈ విధంగా పలుకుతున్నాడు, ఓ ఈ ఆదాము, నీ పాపం వలన, నీ తప్పుల వలన ఈ భూము శాపము పాలైంది, కనుక నువ్వేం చేయాలి, నువ్వు కండలు కరిగించి చెమటూర్చి అనుదినము ఆహారం కోసం నువ్వు శ్రమించాలి, పొట్టకోటు కోసం నీవు కష్టపడి పని చేయాలి, తప్పదు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ ఏదోని తోటలో అన్ని రకాల పండ్లు ఏ కష్టం లేకుండా చీకు చింతగా హాయిగా తిన్నావు, ఈ రోజు నుంచి అలా తినడానికి అవ్వదు నీకు. ఇక నుంచి నీవు నీ కండలు కరిగించి చెమటూర్చి నువ్వు కష్టపడాలి, నీ పొట్టకోడు కోసం నీవు అనుదినము కూడా శ్రమ చేయాలని ఆదామును ఆయన శపించాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు మట్టి నుండి వచ్చావు కనుక మరలా నీవు మన్నైపోదువు అని వారికి మరణమును శాపంగా వస్తాడు. అప్పటి వరకు కూడా వారు అమరులుగా దైవ సాన్నిధ్యంలో ఉన్నవారు ప్రియ సహోదర సహోదరి. కానీ వారు తమ తప్పును ఒప్పుకోపోవడం వల్ల దేవుని ముందు, దేవా మేము పాపాత్ములము, మేము అయోగ్యులము, మేము చేసిన తప్పిదములకు నీ ఆజ్ఞ ధిక్కరించినందులకు మమ్ము క్షమించు దేవా అని అడుగుంటే ఈనాడు మనం ఏ విధంగా ఉండేవారమో ఒకసారి ఆలోచించుకుంటే వేరే రకంగా ఉండేదేమో మన పరిస్థితి. ఆ తండ్రి లోకంలో, ఆ పరలోకంలో ఉండేవాళ్ళమేమో. కానీ అలనాడు మన తల్లిదండ్రులు, ఆదిమ తల్లిదండ్రులు ఆదాము అవ్వలు తమ తప్పును ఒప్పుకోకుండా కప్పిపెట్టుకున్నారు కనుక దేవుని దీవెన బదులు శాపమును తెచ్చుకున్నారు. మరి నీవు నేను కూడా మన దైనందిన జీవితంలో పాపము చేస్తూ ఉంటాము. ఈ పాపములు గాను మన దైవ సాన్నిధ్యంలో ఒప్పుకుంటున్నామా లేకపోతే కప్పిపెట్టుకుంటున్నామా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీ పాపములు ఒప్పుకుంటే నీవు దేవుని దీవెనలు పొందుతావు. నీ పాపములు కప్పిపెట్టుకుంటే నీలోనే నీవు దేవుని శిక్షకు ఏ విధంగా అయితే ఆదాము అవ్వలు గురయ్యారో మనం కూడా గురి కావాల్సి వస్తుంది. ఆత్మ పరిశీలన చేసుకో ప్రియ సహోదర సహోదరి. మరి నేటి సువార్త పట్టణంలో మనం చూసుకున్నట్లుగా మార్కు సువార్తలో క్రీస్తు ప్రభు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను 4,000 మంది పైగా ఆహారంగా ఆయన పంచి ఇచ్చాడని మనం చదువుకుని ఉన్నాము. ప్రియ సహోదర సహోదరి, ప్రభు ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఆయన ఆధ్యాత్మిక అవసరాలతో సరిపెట్టుకోలేదు. అప్పటి వరకు కూడా ప్రజలు ఆయనతో 3 రోజుల నుంచి ఆయన చెంతనే ఉండి దైవ వాక్కును వింటూ ఆధ్యాత్మికంగా బలము పొందుతూ ఉన్నారు. వారు తిరిగి వెళ్తున్నప్పుడు ప్రభు వారిని చూసి ఆయన కడుపు తరుక్కుని పోయింది. ఇక్కడ బైబిల్లో రాయబడినట్లుగా దైవవాక్కును ఆయన వారిని చూచి జాలి కలిగింది. అవును ప్రియ సహోదరుడ సహోదరి, మన ప్రభు కేవలము ఆధ్యాత్మికంగా వారిని వాక్కుతోనే పోషించడం మాత్రమే కాకుండా భౌతిక అవసరాలు అనగా స్పిరిచువల్ నీడ్స్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ నీడ్స్, వారికి కావలసిన ఆహారం, శారీరక అవసరాలు కూడా తీర్చాలనేదే ప్రభు ఉద్దేశము. కనుక వారిని పస్తులతో పంపరాదు, ఎందుకంటే వీరు మార్గ మధ్యంలో సొమ్మసిల్లిపోతారు అనే ఒక ఆలోచనతో ప్రభు వీరి మధ్య నేను ఒక అద్భుతం చేయాలి. శిష్యుల్ని ప్రశ్నించాడు. వాళ్ళని అడిగినప్పుడు ఇంతమందికి, ఈ 4,000 మంది పైగా ఉన్న జనానికి మనం ఎక్కడి నుంచి ఆహారం కొని తేగలం ప్రభు అని అడిగినప్పుడు ఆయన అన్నారు, ఎవరు నన్ను అడిగినప్పుడు అక్కడ వాళ్ళు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు మా మధ్యలో ఉన్నాయని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు ఆ రొట్టెలను తీసుకుని, ఆ చేపలను తీసుకుని
ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించి ఆశీర్వదించినప్పుడు అవి తామర తంపలుగా, అనగా అనేక అద్భుతంగా 30ంతులుగా, 60ంతులుగా, 100ంతులుగా వృద్ధి చెంది అక్కడ ఉన్న 4000 మంది పైగా జనానికి అందరికీ సరిపోక ఇంకను 7 గంపలు మిగిలినవి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదర సహోదరి, ఇదే 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు 4000 మంది పైగా తిని ఇంకా 7 గంపలు మిగిలినవంటే ఇది దేవుని యొక్క ఆశ్చర్యకార్యము, అద్భుత క్రియలు. మనకు తెలిసినట్లుగా దేవుని యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు. మరి ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు నీవు దేవుణ్ణి విశ్వసిస్తున్నావు, దేవుణ్ణి నీవు నమ్ముచున్నావు అనేది నీ దృఢమైన విశ్వాసమును పరీక్షించుకో. మరి ముఖ్యంగా నేడు క్రీస్తు ప్రభు ఈ రొట్టెలను ఆశీర్వదించి జనాలకు ఇవ్వడం అనేది, ఈ ప్రజలకు ఇవ్వడం అనేది దేనికి సూచికంటే, నేను నా శరీరమును ఈ విధంగానే మీకు పంచి ఇవ్వబోతున్నాను, నా శరీర రక్తాలను మీకు ఆహారం ఇవ్వబోతున్నాను. ఇది కేవలము మీ ఆకలిని తీర్చే రొట్టె మాత్రమే, కానీ నేనిచ్చే శరీరము, నేనిచ్చే నా రక్తమును తాగువాడు వాడు మరణమును చవి చూడడు, నేను వాడిని అంతిమ దినమున లేపెదను. మనం చదివినట్లుగా యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నిత్య జీవమును పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదర సహోదరి, ఎవరైతే క్రీస్తు యొక్క శరీరత్వమును భుజిస్తున్నారో అతి వినయముతో, భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. మనం చూస్తున్నట్లుగా మొదటి పట్టణంలో ఈ ఆదాము అవ్వలు సైతాన్ యొక్క మోసపు మాటలు విని తినరావద్దన్న పండును తిని దేవునితో సత్సంబంధం, దేవునితో సఖ్యత, దేవునితో బంధం అనేది కోల్పోయారు. తినరావద్దన్న పండును తిని, ఎవరి మాటలు విని? సైతాను మాటలు విని. కానీ నేడు క్రీస్తు ప్రభు తననే తాను ఆహారంగా పరిగణించుకొంచు, నేను జీవాహారమును, నన్ను భుజించేవాడు మరణము చవిచూడడు, నేను అతన్ని అంతిమ దినమును లేపుదును. చాలా చక్కగా గ్రహించాలి ప్రియ సహోదర సహోదరి. ఆదామవ్వలు తినరావద్దన పండును తిని మరణమును తెచ్చుకున్నారు. కానీ క్రీస్తు ప్రభు ఈనాడు మనకిస్తున్న తన శరీరము, తన రక్తము అన్న దివ్య సప్రసాదమును మనం భుజించినప్పుడు మనం మరణంను చవిచూడము. ఇక్కడ వీరు ఆదామవ్వలు పండును తిన్నారు, మరణం తెచ్చుకున్నారు. మనం మాత్రము క్రీస్తు శరీరాలు భుజిస్తున్నాం కనుక మనకు మరణం లేదు. మనందరినీ కూడా ప్రభు అంతిమ దినము లేపుతానని వాగ్దానం చేశాడు. మరి దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా దివ్య సప్రసాదాన్ని అనుదినము, అనుక్షణము మనం స్వీకరిస్తున్నాము. ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత వినయంతో స్వీకరిస్తున్నాము. ఏదో నామమాత్రంగా దివ్య సప్రసాదం తీసుకుని భక్తి విశ్వాసం లేకుండా మనం జపం చేసుకుంటున్నామా? ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు స్వీకరించేది సాధారణ భోజనం కాదు, పరలోకమును దిగి వచ్చిన ఆ దివ్యాహారమును నువ్వు స్వీకరిస్తున్నావు కనుక దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్న మనందరం కూడా కడు భక్తితో, ప్రభువా నీవు నాలోకి వేంచేస్తున్నావు కనుక నాలో ఉన్న పాప మాలిన్యమును తొలగించి నన్ను పరిశుద్ధినిగా, పావనునిగా మలచమని ఈ దివ్య బలి పూజలు అడిగి ప్రార్థించుదాం. మా స్వామి నా కోరిక సారందుకో ఈ కానుక, మన్నించు మా స్వామి నా కోరిక సారందుకో ఈ కానుక, నిర్వంతునిగా నిన్ను
సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక, మనసారా అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుని ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించదుము గాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమన్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పినాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా
పరిశుద్ధ ప్రభువం దూతల బృందం ఆనందంతో స్తుతులను పాడెను ఘనదేవునికి. పరిశుద్ధ 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 ప్రభువం దూతల బృందం ఆనందంతో స్తుతులను పాడెను ఘనదేవునికి. పరమదేవుని స్తుతులు దూతల వలనే పరమదేవుని స్తుతులు దూరముల తువములారా మన పెదవుల నుండి పైకెగరాలి, మన పెదవుల నుండి పైకెగరాలి. పరిశుద్ధ 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 ప్రభువన్ దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి. స్తుతులను పాడెను ఘనదేవునికి. దేవుని పేరట వచ్చిన యేసుని, దేవుని పేరట వచ్చిన యేసుని ఇంగినేలా గాలి నీరు మాలో కలిసి పాడండి, మాలో కలిసి పాడండి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి. స్తుతులను పాడెను ఘనదేవునికి. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించి కొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యునకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దైవ ప్రజలారా, నేడు క్రీస్తు ప్రభు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను 4,000 మందికి పైగా ప్రజలకు ఆహారంగా పంచి ఇచ్చారు.
మరి ముఖ్యంగా ఇది క్రీస్తు స్వయంగా తన శరీర రక్తములని మనందరికీ కూడా ఆహారంగా ఇచ్చే సుమాత్రికను సాదృశ్యాన్ని పోలి ఉంది. మరి ముఖ్యంగా అలనాడు ఆ రొట్టెను చేపలను భుజించిన వారు మరలా ఆకలిగా ఉన్నారు. కానీ ఈనాడు దివ్య సప్రసాదం స్వీకరిస్తున్న మనందరం కూడా క్రీస్తు ప్రభు మనకిచ్చే వాగ్దానం ఇదే, నన్ను భుజించేవాడు నేను వానియందును వాడు నాయందును ఉందనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మన రక్షకుడు మనకు ప్రసాదించిన ఆ పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మాయన్నం మాకు నీటికి అనుగ్రహింపము. మా యథాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితంలో కాపాడుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసి, మానవాళిని ఐక్యము చేసి నిత్యానందపు విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్ర నుండి సేవింపవలయునని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలితము నొసగునట్లును కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శిల్పి చేతులలో అందాల రూపసివై, ఆత్మదేవుని తలుపులలో రాగాల భావమై, సుతుడే సుని జననివై సుగుణాల రాశివై, సుతుడే సుని జననివై సుగుణాల రాశివై, సర్వేశ్వరుని మాతవైతివి. స్త్రీలందరిలో ధన్యతనైతివి. హారతులందుకో అమలోద్భవి మాత, నీ రాజ్యమందుకో నిర్మలగిరి మాత. హారతులందుకో అమలోద్భవి మాత, నీ రాజ్యమందుకో నిర్మలగిరి మాత. గుండెల్లో కొలువైన మా గుణధర మాత, హారతులందుకో
అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత